రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా ఇష్టానుసారంగా టారిఫ్లను విధించింది. 50% సుంకాలను విధిస్తున్నట్లు పేర్కొంది. ఇండియా రష్యా నుంచి చమురు కొనడం వల్ల ఉక్రెయిన్తో యుద్ధానికి నిధులు సమకూరుతున్నాయనేది అమెరికా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే చమురు కొనుగోలును ఎలాగైనా ఆపాలని అమెరికా నానా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు అమెరికా, ఇండియా మధ్య కూడా వాణిజ్య చర్చలు జరగాల్సి ఉండగా అవి అసంపూర్తిగా ముగిశాయి. త్వరలోనే అవి మళ్లీ లైన్లోకి రానున్న నేపథ్యంలో అమెరికా ఒత్తిడి తంత్రాన్ని మాత్రం ఆపడం లేదు. కొద్ది రోజులుగా కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది అగ్రరాజ్యం. అమెరికాలో పండిన గుప్పెడు మొక్కజొన్నను కూడా భారత్ కొనుగోలు చేయడం లేదని ఆ దేశ వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ విమర్శలు గుప్పించారు. తమ మొక్కజొన్నను కొనుగోలు చేయకపోతే భారత్ తమ మార్కెట్ యాక్సెస్లో కోల్పోతోందంటూ కామెంట్ చేశారు. అంతేకాదు, భారత్ సుంకాలను తగ్గించకపోతే కష్టకాలం ఎదురవుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు హోవర్డ్ లుట్నిక్. అంతకుముందు అధ్యక్షుడు ట్రంప్ కూడా భారత్ విధించే దిగుమతి సుంకాలపై విమర్శలు చేశారు. అమెరికాలో పండిన గుప్పెడు మొక్కజొన్న గింజలను ఎందుకు కొనరు అంటూ హోవర్డ్ లుట్నిక్ అన్నారు. వాళ్ళు ఇండియా నుంచి అమెరికాకు అన్నీ అమ్మేయొచ్చు, కానీ ఇక్కడ పండే మొక్కజొన్న కొనరా అంటూ ప్రశ్నించారు. అలాగే అమెరికా నుంచి వెళ్లే ప్రతి వస్తువుపై సుంకాలు విధిస్తుందని అన్నారు. ఇండియా సుంకాలను తగ్గించుకోవాలన్నారు. న్యాయమైన పరస్పర వాణిజ్యం నిర్వహిద్దామని అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాము ఏళ్ల తరబడి తప్పు చేశామని, కాబట్టి సుంకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇది అధ్యక్షుడి నమూనా, దీన్ని అంగీకరించాలన్నారు హోవర్డ్ లుట్నిక్. లేదంటే కష్టాలు తప్పవన్నారు. ట్రంప్ సుంకాలు అన్యాయమైనవని, అనవసరమైనవని, అనూహ్యమైనవిగా ఇండియా చెబుతోంది. రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలును సమర్థించుకున్న భారత్ తన ఇంధన కొనుగోలు, జాతీయ ప్రయోజనాలు, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా నడుస్తుందని వివరిస్తోంది. అయితే చైనాతో ఇప్పుడిప్పుడే భారత్ వడిగా అడుగులు వేస్తున్న తరుణంలో అమెరికాలో భయం మొదలైందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది అమెరికా రైతాంగం ఇబ్బందులు పడే అవకాశం ఉందని కొన్ని సంస్థలు చెప్పాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. దీంతో చైనా నుంచి అమెరికా పంట ఉత్పత్తుల కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. తత్ఫలితంగా అమెరికా రైతులు, చిన్న వ్యాపారాలు దివాలా తీశాయి. బ్లూంబర్గ్ జూలైలో సేకరించిన డేటా ప్రకారం ఈ సంఖ్య 5 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. ఈ క్రమంలోనే అమెరికా రైతులకు ట్రంప్ యంత్రాంగం భారత్ను కొత్త మార్కెట్గా సృష్టించే ప్రయత్నం చేస్తోందని కనిపిస్తోంది.